వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. ఉద్వాసనపై ఉద్రిక్తత, నేరాభియోగాలున్న నేతల తొలగింపునకు లోక్సభలో బిల్లులు. ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం. ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయని ఆందోళన. సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ. బిల్లు ప్రతులు చించి విసిరిన ప్రతిపక్ష ఎంపీలు. రంగంలోకి మార్షల్స్. వెనుక సీట్లోకి వెళ్లి కూర్చున్న అమిత్ షా. తీవ్ర నేరాభియోగాలపై అరెస్టుపై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, చివరకు ప్రధానమంత్రి అయిన 31వ రోజే పదవి నుండి తప్పించడానికి ఉద్దేశించిన అత్యంత కీలకమైన బిల్లులు బుధవారం లోక్సభలో ఉద్రిక్తతకు కారణమయ్యాయి. ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని, రాజకీయ దురుద్దేశాలతో పలువురిని గద్దె దించడానికి ఇవి దోహదపడతాయని విపక్షం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక దశలో మార్షల్స్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చుట్టూ స్పీకర్ పోడియం సమీపాన మోహరించారు. ముందు వరుసలో ఆఫీసులైన ఆసీనులైన అమిత్ షా వద్దకు విపక్షాలు దూసుకు వస్తుండటంతో కొంతసేపు ఆయన వెనుక వరుసకు వెళ్లి కూర్చోవాల్సి వచ్చింది. చివరకు ఈ బిల్లుని సమగ్ర అధ్యయనం నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపించాలని ముజువాణి ఓటుతో లోక్సభను నిర్ణయించింది. దీనిలో 21 మంది లోక్సభలో సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలివారం చివరి రోజు జేపీసీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలను నోటీసులు జారీ చేయడానికి స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బారాసాకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలలైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. గవర్నర్ల ఇష్టారాజ్యం చెల్లదు. రెండోసారి వచ్చిన బిల్లును రాష్ట్రపతికి పంపే వీలు లేదు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఎకరా 70 కోట్లు. కేపీహెచ్పిలో భూములకు ఈ వేలంలో భారీ ధర. 7 ఎకరాల 33 గుంటలకు 547 కోట్లు. ఢిల్లీ సీఎంపై దాడి. ఫిర్యాదుదారు ముసుగులో వచ్చి చెంపదెబ్బ. రేఖా గుప్తాకు గాయాలు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం ఖరారు. దరఖాస్తు రుసుం 3 లక్షలు. 6 స్లాబులుగా దుకాణం. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లు రాష్ట్రానికి శత్రువులే. ప్రపంచ వేదికగా ఫ్యూచర్ సిటీ పునరుద్ధరించాలి. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం దుర్మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉపరాష్ట్రపతి న్యాయమూర్తి లాంటి వారే. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ఈనాడు ఈటీవీతో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. రైట్, ఇక ఇవి ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూద్దాం. పదవీచ్యుతి బిల్లుపై గగ్గోలు. అరెస్టైన పీఎం, సీఎం మంత్రులను తొలగించే బిల్లులపై నిరసన. లోక్సభలో 3 బిల్లుల్ని ప్రవేశపెట్టిన అమిత్ షా అవి దుర్మార్గం, క్రూరమంటూ ప్రతిపక్షాల ధ్వజం. రాజ్యాంగం, సమాఖ్యపై దాడి అని ఆందోళన. బిల్లు ప్రతుల్ని చింపి షాపైకి విసిరిన సభ్యులు. షా వైపు దూసుకెళ్లే యత్నం అడ్డుకున్న మార్షల్స్. గుజరాత్ హోంమంత్రిగా అరెస్టైన అమిత్ షా విలువలపై మాట్లాడడమేంటి? వేణుగోపాల్. నేడు అరెస్టుకు ముందే రాజీనామా చేసే షా. మధ్యయుగాల నాటికి దేశం తిరోగమనం. రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారికి, రక్షిస్తున్న వారికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అంటున్నారు రాహుల్. ఇది ప్రతిపక్షంపై దాడి అంటున్నారు వామపక్షాలు. అవినీతిని కాపాడుకునేందుకు ప్రతిపక్షాల యత్నం. బీజేపీ ప్రత్యారోపణలు. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం. ముజువాని ఓటుతో ఆమోదించిన లోక్సభ. తీవ్ర నేర ఆరోపణలతో అరెస్ట్ అయితే ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులైన పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లులపై లోక్సభ అట్టుడికిపోయింది. దీనికి సంబంధించి 3 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టారు. వెంటనే ఆ బిల్లులు దుర్మార్గం, క్రూరమంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనకు దిగాయి. ఢిల్లీ సీఎంపై దాడి. రేఖా గుప్తా చెంపపై కొట్టు. జుట్టు పట్టి లాగిన గుజరాత్ వాసి రాజేష్ సకారియా.
ముఖ్యమంత్రి ప్రజా దర్బార్లో ఘటన, రేఖ చెయ్యి భుజంతలకు గాయాలు. సకారియాపై హత్యాయత్నం కేసు నమోదు, దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు. వీధి కుక్కపై సుప్రీంకోర్టు మీద నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్లారు సకారియా తల్లి. దేశ రాజధానిలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతివారం జన్ సున్వాయి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం ఆమె సివిల్ లైన్స్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్సున్వాయిలో పాల్గొన్నారు. ఉదయం ఒక్కొక్కడు వచ్చి తమ సమస్యలను ఢిల్లీ సీఎంకు విన్నవించుకుంటున్నారు. సరిగ్గా 8:15 ఓ వ్యక్తి తన వద్దనున్న కాగితాలను రేఖా గుప్తాకు అందించారు. వెంటనే అరుస్తూ ఆమెపై దాడి చేశారు. చెయ్యి పట్టుకుని లాగి చెంపపై కొట్టాడు. ఆమెను గట్టిగా లాగినప్పటికీ వెనక గోడ ఉండడంతో కింద పడలేదు. అందరి వాడిని ఆ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం. దేశంలో 64% ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు నాకు మద్దతిస్తున్నాయి. అర్హుడినే ఎన్నుకోవాలని ఎన్డీఏను కోరుతున్నా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత నిర్వర్తించాను. ఇప్పుడు కూడా మళ్లీ అందుకే వచ్చాను. దేశంలో పతనమవుతున్న రాజ్యాంగ విలువలు కొత్త ఓటర్లను చేరుకోవాల్సిన ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఉన్న ఓటర్లను తొలగిస్తోంది. ఆంధ్రజ్యోతితో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనవని, రాజ్యాంగాన్ని పరిరక్షించే పదవి అని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అన్నారు. గతంలో వెంకయ్య నాయుడు బీజేపీకి రాజీనామా చేసిన తర్వాతే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేశారని గుర్తు చేశారు. తాను ఏ పార్టీ వాడిని కాదని, రాజ్యాంగంలో సుదీర్ఘమైన ప్రస్థానం ఉన్న తనకు అన్ని పార్టీలు మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. థర్డ్ క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని సమర్థించే ప్రసక్తి లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏ కూటమి సంప్రదించలేదు కేటీఆర్. మద్యం దుకాణాల దరఖాస్తు 3 లక్షలు. రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కారు అనుమతి. దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన. డిసెంబర్ 1 నుండి కొత్త మద్యం దుకాణాలు. రాష్ట్రంలో 2 ఏళ్ల కాలానికి కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2025-27లకు దుకాణం ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఇందుకోసం త్వరలోనే ప్రకటన విడుదల కానుంది. కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ఈ నెల 14న గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో దుకాణాల దరఖాస్తు గడువును ఎక్సైజ్ కమిషన్ నిర్ణయించారు. A4 దుకాణాల దరఖాస్తు సర్కారు ఏకంగా 50% పెంచింది. గతంలో 2 లక్షలుగా ఉన్న రుసుమును ప్రస్తుతం 3 లక్షలుగా నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 2620 దుకాణాల గడువు నవంబర్ 30తో ముగియనుంది. 2025 డిసెంబర్ 1 నుండి కొత్త మద్యం దుకాణాల నిర్వహణ మొదలవుతుంది. భూముల వేలానికి హెచ్ఎండిఏ నగారా. రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాల్లో లేఅవుట్లలో ప్లాట్లు, ఖాళీ స్థలాల విక్రయం వచ్చే నెల 17 నుంచి 19 వరకు ఆన్లైన్లో వేలం. తుర్కయాంజాల్లో గజానికి కనీసం ధర 65,000, బాచుపల్లిలో 70,000, దాదాపు 700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కేపీహెచ్బిలో స్థలాల వేలం 7.8 ఎకరాలకు 547 కోట్లకు కొనుగోలు చేసిన గోద్రేజ్ ప్రాపర్టీస్. అయ్యా యూరియా ఒక్క బస్తానైనా ఇవ్వనంటూ రైతుల వేడుకోలు, ఆగ్రహంతో ధర్నాలు, రాస్తారోకోలు. తెల్లవారక ముందే లైన్లలో. రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం నిర్ణయం వారంలోనే ఇవ్వాలని తుమ్మల విజ్ఞప్తి. సైదా బైనామాల క్రమబద్ధీకరణపై స్టేను ఎత్తివేయాలి. భూభారతి చట్టం ప్రకారం ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయొచ్చు. అడ్వకేట్ జనరల్ తదుపరి విచారణ 26కు వాయిదా. మేడారం జాతరకు 150 కోట్ల మంజూరు. 2024 కంటే 45 కోట్లు అదనం. 2026 జనవరి 28, 31 వరకు జాతర. భారత ఉత్పత్తులు మేం కొంటాం, రష్యా చమురు కొనొద్దంటూ భారత్పై అమెరికా ఆంక్షలు విధించడం అన్యాయం, ఏకపక్షం. ఈ ఏడాది చివరిలో మోడీ పుతిన్ భేటీ. భారత్తో రష్యా ఎంబసీ అధికారి రోమన్ బబుష్కిన్. భారత్కు చమురుపై 5% రాయితీ ఇస్తాం. రష్యా వాణిజ్య ప్రతినిధి ఇంజేనీ వెల్లడి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్పై సుంకాలు. వైట్ హౌస్ సెక్రటరీ. భారత్లోని కొన్ని సంపన్న కుటుంబాలు రష్యా చమురు అమ్మి లాభపడుతున్నాయి.
రష్యా చమురు కొనొద్దంటూ భారత్పై ఒత్తిడి తేవడం అన్యాయం, ఏకపక్షమని భారత్లో రష్యా రాయబార కార్యాలయ సీనియర్ అధికారి రోమన్ బబుష్కిన్ అన్నారు. నాడు హైటెక్ సిటీలా నేడు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే వారంతా శత్రువులే. అలాంటి దొంగల పని పట్టాల్సింది ప్రజలే. మూసీ ప్రక్షాళనతో ఓల్డ్ సిటీనికి పూర్వ వైభవం, తెలంగాణ సమగ్రాభివృద్ధికి 2047 ప్రణాళిక, గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శంకుస్థాపనలో సీఎం. 5 స్టార్ హోటల్, ఎయిర్పోర్ట్ స్థాయిలో సౌకర్యాలు ఉంటాయని వెల్లడి. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత స్థానంలో ఆమె దేశంలో లేని సమయంలో ఎన్నిక. సంఘం నుంచి జాగృతి నేతల తొలగింపు, ఎన్నికల అప్రజాస్వామికం, సింగరేణి జాగృతి. వీలైనంత త్వరగా సరిహద్దుల పరిష్కారం. 2005 నాటి ఒప్పందం వెలుగులో కసరత్తు, నిపుణుల బృందం ఏర్పాటు, వాణిజ్యం, విమాన సేవలు పునఃప్రారంభం. కైలాస పర్వతం, మానస సరోవరం సందర్శనకు వీలుగా మరిన్ని చర్యలు. భారత చైనా సంయుక్త నిర్ణయాలు. రైట్, ఇక ఇవి ఆంధ్రజ్యోతి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. నిందమాటున ప్రభుత్వాలు కూల్చేస్తారా? న్యాయస్థానాల్లో విచారణ జరగకుంటేనే నేర నిరూపణ కాకుండానే పడగొడతారా? ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై విపక్షాల ముప్పెట దాడి. బిల్లు పత్రులను చింపేసి అమిత్ షా పైకి విసిరిన విపక్ష సభ్యులు. నేరారోపణలు ఎదుర్కొంటూ ఏకధాటిగా 30 రోజులు కస్టడీలో ఉంటే పదవుల నుండి తొలగించే 3 బిల్లుల రూపకల్పన బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. వెంటనే తీవ్ర ఆందోళనకు దిగిన విపక్ష పార్టీలు. విపక్ష పాలిత ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ఈ బిల్లులు తేల్చారని మండిపాటు. అధికార పార్టీ ఎంపీలతో వాగ్వాదం, తీవ్ర గందరగోళం నడుమ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసిన మోడీ సర్కార్. నేరం రుజువు కాకపోయినా కేవలం నిందారోపణలు ఉన్నాయన్న సాకుతో ప్రజాస్వామ్యకతను ఎన్నికైన విపక్ష పాలిత ప్రభుత్వాలను పడగొడతారా అంటూ పార్లమెంటు సాక్షిగా మోడీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు ముంపెట్టుపాటి దాడి చేశాయి. విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రతో ఈ 3 బిల్లులను రూపొందించారని విపక్ష సభ్యులు లోక్సభలో ధ్వజమెత్తారు. బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించారు. అయితే బిల్లులను సమర్థిస్తూ అధికార పార్టీ సభ్యులు సైతం ధీటుగా స్పందించడంతో లోక్సభలో ఒక్కసారిగా మాటల మంటలు రాజుకున్నాయి. అధికార విపక్ష సభ్యుల వాగ్వాదం మధ్య ఆ వివాదాస్పద 3 బిల్లులను ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసింది. చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఎన్డీఏ కూటమిలోని చాలా మందితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. చంద్రబాబుతో నాకు సంబంధం లేదని చెప్పలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య న్యాయ పోరాటంలో తీర్పునిచ్చిన వారిలో నేను ఒకరిని. ప్రధాని మోడీ విపక్షాలను అడిగినట్టే నేను ఎన్డీఏ సభ్యుల మద్దతు కోరుతా. సభ్యుల సంఖ్యను పక్కన పెడితే ఇండియా కూటమికే ప్రజాబలం ఎక్కువగా ఉంది. నా ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డిది పాత్ర ఉంది. ఖర్గే కూడా ఫోన్ చేశారు అంటున్నారు సుదర్శన్ రెడ్డి. మూసీలో గోదావరిని పారిస్తాం. సుందరీకరణతో మూసీ పరివాహకంలో రాత్రి వ్యాపారాలు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళిక సిద్ధం. అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. గచ్చిబౌలి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు శంకుస్థాపన. సిబ్బంది లేక మందులు రాక. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మూగరోదన. నామమాత్రంగా నిధులు, అందులోనూ కోత. కాగితాలకే పరిమితమైన 3 నెలలకు ఒకసారి సరఫరా. పంపిణీ కాని యాంటీబయాటిక్స్, ఇతర ముఖ్యమైన మందులు పలుచోట్ల. నట్టల నివారణ మందులు సైతం ప్రైవేట్లోనే కొనుగోలు. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కేంద్రం యూరియా సరఫరాను ఎక్కడా ఆపలేదు. కాంగ్రెస్ సర్కార్ కృత్రిమ కొరత సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు నిలపలేదు? మార్వాడి గోబ్యాక్ నినాదం వెనుక అర్బన్ నక్సల్స్.
యూరియా కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్లే ఎరువుల కొరత. ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదు? అభ్యర్థి రేవంత్ ప్రతిపాదించిన వ్యక్తి అయితే వ్యతిరేకించాల్సిందే. సెప్టెంబర్ 9 యూరియాను ఇప్పించే పార్టీ అభ్యర్థికే మద్దతు. పోరుబాటలో గ్రామ కార్యదర్శులు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒత్తిడి పెంచేలా ప్రణాళిక. ఫీజు రియంబర్స్మెంట్ కు కోత. నిబంధనల మార్పు దిశగా సర్కారు అడుగులు. 50% సబ్జెక్టులు పాస్ అవ్వాలి. 75% హాజరు ఉండాలి. ప్రధాన సబ్జెక్టుల్లో 60% మార్కులు రావాలి. కొత్త నిబంధనలు వస్తే సగం మందికి కత్తెర. డాక్టర్ ఏఐ. గూగుల్ గూటి నుండి వచ్చిన జెమినై నిత్య నూతనంగా అప్డేట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా పర్సనల్ హెల్త్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనే సిస్టమ్ను అడాప్ట్ చేసుకుంది. ఇదో హెల్త్ కోచ్ మాదిరిగా పనిచేస్తుంది. రైట్, ఇక ఇవి సాక్షి ఎడిచిన ఒక హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. బ్లాక్ మార్కెట్ దందా. 266 ఉన్న యూరియా బస్తా 400కు విక్రయం. ఎరువుల కోసం రైతులు ఎంత అరిగోస పడుతున్నారో చెప్పేందుకు ఈ చిత్రమే అద్దం పడుతోంది. వనపర్తి జిల్లా ఆత్మకూరు పిఎస్సిఎస్ వరకు బుధవారం ఉదయమే రైతులు భారీగా చేరుకుని యూరియా కోసం చెప్పులు, ఇటుక పిల్లలను క్యూలో పెట్టి నిరీక్షించారు. గంటల తరబడి నిలబడి యూరియా కోసం ఎదురు చూసిన ఓ రైతు అలసటతో ఇలా చెప్పుల వరుసలో నిద్రపోయాడు. వేసిన పంటను కాపాడుకునేందుకు యూరియా కోసం అన్నదాతలు చివరికి అధికారులు, పోలీసులు కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట సొసైటీ గోదాం వద్ద పోలీసు కాళ్లపై పడి ప్రాధేయపడుతున్న మహిళా రైతు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పిఎసిఎస్ అధికారి కాళ్లు మొక్కుతున్న రైతులు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో ఓ ఫర్టిలైజర్ దుకాణాల యూరియా కోసం వచ్చిన రైతును అదుపు చేసేందుకు లాఠీ జూలిపించిన పోలీసులు. ఈదురుగారి వానలు లెక్క చేయకుండా ఎరువుల కోసం కోహెడలో మబ్బుల 4 గంటలకే ఫ్యాక్స్ కార్యాలయం వద్ద బారులు తీరిన రైతులు. బ్లాక్ మార్కెట్ దందా. 266 ఉన్న యూరియా బస్తా 400కు విక్రయం. బస్తాపై 134 అదనంగా వ్యాపారులు వసూలు. అన్నదాతలను లూటీ చేస్తున్న అక్రమ అర్కులు. ధరల నియంత్రణలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్. ఒకే బస్తా నియమం టోకెన్తో తీవ్ర జాప్యం. వ్యవసాయ మార్క్ఫెడ్ ఆఫీసర్ల బ్లాక్ దందా. ప్రభుత్వంపై రైతు సంఘాల ఆగ్రహం. పంటలను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబలెత్తిస్తున్నాయి. యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటు చేస్తున్నారు. ఇష్టారీతిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. బస్తా యూరియా ధర 266 ఉండగా ప్రైవేటు వ్యాపారులు 350 నుండి 400 వరకు విక్రయిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఎరువుల డీలర్లు యూరియా బస్తా ప్రభుత్వం నిర్ణయించిన ధర 266 విక్రయిస్తే మాకు గిట్టుబాటు కాదు, 388కి అయితేనే విక్రయిస్తాం, లేదంటే మొత్తం విక్రయాలను బంద్ చేస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. ఈ విధంగా వ్యాపారులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నించిన రైతులను యూరియాలను విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి దుస్థితే నెలకొంది. కాంగ్రెస్ వాళ్లే దళారులు, నల్ల బజారుకు తరలిస్తుంది వాళ్లే. కేటీఆర్. కేంద్రం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎరువుల కొరత రాలే. రేవంత్ సర్కారు అసమర్థత వల్లే రైతులకు కష్టం. ఊరూరా చాంతాడంత లైన్లు కడుతున్న రైతులు, అన్నదాతలు అధికారుల కాళ్లపై పడాల్సిన దుస్థితి. యూరియా కొరతపై పార్లమెంట్ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఎందుకు మాట్లాడడం లేదు? కొరతపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. మేడిగడ్డను ముంచే కుట్ర. ఇచ్చంపల్లిని ముందు పెట్టి కాంగ్రెస్ సర్కార్ పన్నాగా. మోడీ ప్రసన్నం కోసం గోదావరి కావేరికి గ్రీన్ సిగ్నల్. ఓవైపు బనకచెల్లకు జై, మరోవైపు ఇచ్చంపల్లికి సై. గోదావరిలో మిగులు వాదనకు నీళ్లొచ్చిన సర్కారు. ఇప్పటికే కేంద్రం ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు. ఇదే జరిగితే అన్నారం, సుందిళ్ల బరాజ్లు పడావు. 20 నెలలుగా మేడిగడ్డను బాగు చేయకుండా నిర్లక్ష్యం. 22న గోదావరి కావేరి లింక్ పై NWDA భేటీ.
కేసీఆర్ పై ఈ కక్షతో రేవంత్ రెడ్డి సర్కార్ డేంజర్ గేమ్. ఆపరేటర్ల కేబుల్ వార్. ప్రభుత్వం వైర్ల కత్తిరింపుపై వెల్లువెత్తిన నిరసనలు. ఏఎస్పీ డిఐసిఎల్ కార్యాలయం ముందు ఆపరేటర్ల ధర్నా. విద్యుత్ ఉన్న అధికారులతో చర్చల్లో గందరగోళం. కేబుల్ కటింగ్తో ఇంటర్నెట్ యూజర్ల తంటాలు. కత్తిరింపులపై చర్చల తర్వాతే నిర్ణయం. రెండేళ్లకే మద్యం పాలసీ. దరఖాస్తు ధర 3 లక్షల పంపు. 6 స్లాబుల్లో లైసెన్సులు. రైట్, ఇక ఇవి నమస్తే తెలంగాణ హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. వైన్స్ అప్లికేషన్ ఫీజులు 3 లక్షలు. ముప్పై రోజులు జైల్లో పెడితే పదవి ఊడినట్టే. పీఎం సీఎం కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఇదే రూల్. 3 కీలక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాల ఎంపీలు. బిల్లు కాపీలు ఉంచి అమిత్ షాపై విసిరిన సభ్యులు. అమిత్ షా, కేసీ వేణుగోపాల్ మధ్య మాటల యుద్ధం. అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీల తోపులాట. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్ర అని మండిపాటు. బిల్లు రాజ్యాంగ విరుద్ధం. ప్రియాంక గాంధీ. క్లీనర్ పాలిటిక్స్ అన్న కేంద్ర ప్రభుత్వం. నిరసనల మధ్య 3 బిల్లులను బీజేపీకి పంపిస్తూ తీర్మానం. జేపీసీకి పంపిస్తూ తీర్మానం. రాష్ట్రంలోని మంత్రి అయినా దేశ ప్రధాని అయినా తీవ్ర నేరాపణలతో నెల రోజులు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజే గద్దె దిగేలా కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను తీసుకొచ్చింది. 5 ఏళ్లకు పైగా శిక్ష పడే నేరారోపణలతో వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే 31వ రోజు పదవి నుండి స్వచ్ఛందంగా తప్పుకోవాల్సి ఉంటుందని బిల్లులో పేర్కొంది. రాజీనామాకు నిరాకరించిన 31వ రోజు ఆటోమేటిక్గా పదవి కోల్పోయేలా ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు కేంద్రం సిద్ధం చేసిన 3 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 75 ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల నియామకం. ఆర్టికల్ 164 సీఎంలు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు నియామకం లో మార్పుల కోసం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. నయా హైదరాబాద్. ప్రపంచమంతా నగరం వైపు చూసేలా తీర్చిదిద్దుతామంటున్నారు సీఎం రేవంత్. గోదావరి జిల్లాలతో 365 రోజులు మూసిలో నీరుండేలా రివర్ ఫ్రంట్. మూసి ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే దొంగలను ప్రజలే అడ్డుకట్ట వేయాలి. మధ్యతరగతి ప్రజల కోసం నగరంలో రాజీవ్ స్వగృహ ఇండ్లు ఇస్తామని ప్రకటన. గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శంకుస్థాపన. సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీ గోల్మాల్. ట్రీట్మెంట్ చేయకున్న గత సర్కార్లో నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయలు స్వాహా. ట్రీట్మెంట్ చేయకున్న నిధులు మళ్లించుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు, దళారులు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అక్రమాలు. ఇప్పటికే బయటపడ్డ కోదాడ గ్యాంగ్ భాగోతం. వాడు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల వేదికగా దందా. ఆ ఆఫీసులో పనిచేసినోళ్లే అసలు సూత్రధారులు. 2023 ఎన్నికలకు ముందు అప్లికేషన్లు పెట్టుకోకుండానే చెక్కులు. లోతుగా దర్యాప్తు చేసుకునేందుకు రెడీ అయిన ప్రభుత్వం. కరోనా టైంలో వచ్చిన విరాళాలపై ఆరా. గోదావరి జిల్లాలతో 360 రోజులు మూసిలో నీరుండేలా రివర్ ఫ్రంట్. ప్రపంచమంతా హైదరాబాద్ చూసేలా నగర అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అభివృద్ధిని అడ్డుకునే దొంగలను ప్రజలే అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజల కోసం నగరంలో రాజీవ్ స్వగృహ భవనాల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. బుధవారం గచ్చిబౌలిలోని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుకుందామా? ఇప్పుడు మూసి ప్రక్షాళన కొంతమందికి ఇష్టం లేదు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం వాళ్లకు పసందు కావట్లేదు. ఆనాడు హైటెక్ సిటీ కట్టినప్పుడు, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టినప్పుడు ఇట్లనే అపహేళన చేసిండు. సబర్మతి, గంగా, యమున నదులు ప్రక్షాళన చేయొచ్చు, కానీ హైదరాబాద్ గౌరవాన్ని పెంచే మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయకూడదు?
మూసీ నది మురికిలో బతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటాడా? వాళ్ళందరికీ ఇండ్లు కట్టిద్దాం, వాళ్ళ పిల్లలకు మంచి చదువులు ఇద్దాం, మంచి అవకాశాలు కల్పిద్దాం అని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 అనే విధానమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీకి 21 ఏండ్లు చాలు, రాహుల్ను ప్రధానిని చేసుకొని చట్టాన్ని సవరించుకుందామంటున్నారు సీఎం. రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహానేత అని వెల్లడి. రాజీవ్ జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన సీఎం. కేపీహెచ్బిలో ఎకరం 70 కోట్లు, ఎకరాలకు రాజీ స్వగృహ టవర్ల అమ్మకంతో కోట్ల రూపాయల ఆదాయం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో రికార్డు నమోదైంది. కేపీహెచ్బిలో ఎకరం 70 కోట్లు పలికింది. హౌసింగ్ బోర్డులో చెందిన 7.8 ఎకరాల వేలం వేయగా 547 కోట్లకు గోద్రేజ్ ప్రాపర్టీస్ కంపెనీ కొనుగోలు చేసింది. బుధవారం నిర్ణయించిన ఈ ఆక్షన్లో భూమి అమ్ముడుకుపోయింది. హైదరాబాద్ సిటీలోని కేపీహెచ్బిలో ఈ భూమి కొనేందుకు 4 ప్రముఖ కంపెనీలు పోటీ పడ్డాయి. L1లో గోద్రేజ్కు ఈ భూమి దక్కింది. 7.80 ఎకరాలు కేవలం ఈ వేలం ద్వారా అమ్మేందుకు హౌసింగ్ బోర్డు పోయిన నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. సుమారు 3.5 గంటల పాటు నిర్వహించిన ఈ వేలం పాటలో 40 కోట్లు కనీస ధరగా నిర్ణయించగా బిల్డర్లు 46 సార్లు ధరను పెంచుతూ వేలంలో పాల్గొన్నారు. ఈ వేలం పాటలో గోద్రేజ్ సంస్థ అత్యధికంగా ఎకరానికి 70 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చిందని హౌసింగ్ బోర్డు ఎంపీ విపి గౌతమ్ తెలిపారు. భూముల విక్రయాల ద్వారా నచ్చిన ఆదాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించే గృహ నిర్మాణం పథకాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. రైట్, ఇక ఇవి వెలుగు ఎడిషన్ ఒక హెడ్లైన్స్. రైట్, ఇక ఇవి వాటి వార్తలు విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్.